ఎల్జీబీటీ ఏంటి అసలు ఈ కాన్సెప్ట్తో సినిమా అని మీకు ఎందుకు అనిపించింది? సరే, యాజ్ యూ నో దట్ నేను అన్అడ్రస్డ్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి. మెయిన్ స్ట్రీమ్ సినిమా టచ్ చేయకుండా కేవలం కొన్ని కథల చుట్టూ, కొన్ని జీవితాల చుట్టూ మాత్రమే తిరగటం, ఇదే జీవితం, ఇదే సినిమా అనే ఒక నేపథ్యం నుంచి. అంటే సినిమా అనేది కూడా ఒక డెమోక్రటిక్ అంశం. అందరికీ అందులో హక్కు ఉండాలి. అందరికీ ఆ కథలో తమకు కూడా పాత్రలు ఉండాలి. సో ఆ కథని అందరికీ అందించాలి అన్న ఇంటెన్షన్తో నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. గతంలో గల్ఫ్ చేసినా, గంగపుత్రులు చేసినా, ఏం చేసినా ఒక సెక్షన్ ఆఫ్ ద సొసైటీని టోటల్గా ఇగ్నోర్ చేయటం అన్నది తప్పు అనేది నా ఒపీనియన్ అండి. యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ ఫీల్డ్లోకి వచ్చిన నేను అందరి కథ సెల్యులాయిడ్ మీద సెలబ్రేట్ చేయాలి. అందరి విషయాల గురించి టాపిక్లు మాట్లాడాలి. ఇది కేవలం కొంతమందికి మాత్రమే హైజాక్ చేసేస్తే కరెక్ట్ కాదు అన్న ఒపీనియన్తో నేను అనుకుంటున్న చాలా టాపిక్స్లో నాకు ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ నేను చదువుతూ ఉన్నప్పుడు చాలా నాకు అరెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కొంత అనిపించిందండి. అంటే మనం యూజువల్గా అందరికీ కనిపించే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి మనకు కనిపించే విజువల్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనపడుతుంటుంది, లేదా ఫంక్షన్ల దగ్గర చేసే గొడవ, లేదా ఒక ట్రైన్లోనో ఒక ఒక రకమైన వాళ్ళని చూస్తే భయం, వాళ్ళని కొంచెం దూరంగా ఉండాలి అనే ఒక మైండ్ సెట్, వాళ్ళని చూసిన తర్వాత చిన్న వయసులో వాళ్ళని చూసి నవ్వటం, ఇలాంటివే తప్ప వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడాలి అనే ఒక ప్రయత్నం ఎవరూ చేయలేదు. నేను కూడా ఒక రకంగా ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దట్ పర్టికులర్ దిస్ థింగ్. నేను ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేశాను, నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత చాలా ఇష్యూస్ నాకు తెలిసాయండి. వాటిని పంచుకోవడం కోసం నా దగ్గర ఉన్న మాధ్యమం సినిమా, ఆ సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలనుకున్నాను.